రామ్ కుమార్ గారు ఒక మధ్యతరగతి కుటుంబానికి గౌరవనీయమైన పెద్ద మనిషి. హైదరాబాదులోని ఒక చిన్న అపార్ట్మెంట్లో తన భార్య సుమ, కూతురు అను, కొడుకు రాహుల్తో కలిసుండేవారు. వారి ఇంట్లో ప్రతి నెలా జరిగే ముఖ్యమైన వేడుక ఏమిటంటే బడ్జెట్ ప్లానింగ్. ఒకరోజు ఉదయం రామ్ కుమార్ సీరియస్గా టేబుల్ వద్ద కూర్చుని లెక్కలు వేసుకుంటూ అన్నాడు, ఈసారి ఖర్చులు తక్కువ చేయాలి. సుమగారు అనుభవజ్ఞురాలు, ముక్కు సూటిగా, ఇది కూడా ప్రతి నెలా విన్న మాటే అని పరోక్షంగా గుర్తుచేసింది. అను తన సెల్ఫోన్ చూసుకుంటూ, నాన్నా, కొత్త ఫోన్ కొనిస్తే నేను ఖర్చు తగ్గించుకుంటాను అంది. రాహుల్ మధ్యలోకి వచ్చి, నాన్నా, సైంటిఫిక్ కిట్ కావాలి. దానితో అద్భుతమైన ప్రయోగాలు చేయగలను అని ఉత్సాహంగా చెప్పాడు. ఇంతలో వారి పొరుగింటి తాతయ్య, వర్మగారు, వచ్చి రామ్ కుమార్ దగ్గరకు వచ్చారు. రామ్ కుమార్ గారు, మీ దగ్గర డ్రిల్ మిషన్ ఉందా? మా ఇంట్లో చిన్న పని ఉంది అని అడిగారు. రామ్ కుమార్ కి తెలిసి ఉంది, ఒకసారి ఇచ్చిన వస్తువు తిరిగి రావడం అరుదు. అయినా, తీసుకోండి, కాని ఈసారి వెంటనే తిరిగి ఇవ్వండి అని చెప్పారు. ఇంకో మూలగా రాహుల్ తన ప్రయోగం మొదలుపెట్టాడు. ఆటోమేటిక్ టీ కలపే స్పూన్ అని చెప్పి ఒక చిన్న మోటార్ని స్పూన్కి అటాచ్ చేశాడు. ఆ స్పూన్ టపటపా తిరిగేసి టీ మొత్తం గోడమీద చల్లుకుంది. సుమగారు కోపంగా, ఇవి ప్రయోగాలా లేక ఇంటిని పరీక్షించడమా అని అరిచారు. రామ్ కుమార్ కూడా ఈ రోజు పెద్ద పనిలో పడ్డాడు. బాత్రూమ్ ట్యాప్ చెడిపోవడంతో ప్లంబర్ ఎందుకు? నేనే ఫిక్స్ చేస్తా అన్నాడు. అరగంట తర్వాత బాత్రూంలో చిన్న నదిలా నీళ్లు పారిపోతున్నాయి. చివరికి ప్లంబర్ని పిలవాల్సి వచ్చింది. కాని అతను అత్యవసర ఫీజు అంటూ రెట్టింపు ధర వసూలు చేశాడు. రాత్రి భోజనానికి సుమగారు కడుపు నిండిన కానీ తక్కువ ఖర్చులో ఉండే పులావు వండారు. రామ్ కుమార్ సిగ్గుపడుతూ, ఈసారి ఖర్చులు నిజంగా తగ్గించాలి అన్నాడు. సుమ చిరునవ్వుతో, సరే, వచ్చే నెలలో చూద్దాం అని చెప్పింది. మొరల్, మధ్యతరగతి జీవితంలో పొదుపు చేయడం అంటే మాటలు కాదు, ఆచరణలో పెట్టే ఓ పెద్ద అడ్వెంచర్.